ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూరి అక్కడ ఎదురుగా ఉంది కదా అక్క. ఏయ్ నీకు మీ ఆయనతో మాట్లాడాలందా మీ అక్కతో మాట్లాడాలా? ఇగో చూడు, నేను లోపలికి ఫటాఫట్ నీ మొగోడిని చూపించి మళ్ళా తిరిగిపోతా. గంతసేపు చూపియు గింతసేపు చూపియు మా ఆయనని గట్ల చూపియు గిట్ల చూపియు అని సతాయించినావనుకో మంచిగా ఉండదు బిడ్డ, చెప్తున్నా. వెళ్ళు వెళ్ళు ప్లీజ్. బాలిక, ఈ బాలిక రాకకు కారణమేమిటో నీకు తెలియనా? ఏంటి? నీ పతిదేవుణ్ణి ఆ బాలిక. అర్థమైంది, ఆయన్ని చూడ్డానికే కదా. హీటుల బాధపడేదానివి వారిరువురకు ఎందులకు వివాహము జరిపించితివి? అది పెళ్లి జరిపించగానే మా ఆయన మీద నాకు ప్రేమ ఏమైనా పోతుందా? మిస్సమ్మ ఆయన ఆనందంగా ఉన్నారని నాకెంత ఆనందం వేసినా ఆయనతో నేను లేనన్న బాధ నాకెప్పటికీ ఉంటుంది కదా. అది మా భార్యల హక్కు. మీలాంటి వాళ్ళకి అర్థం కాదు. మిమ్మల్ని బాలిక, బాలిక, మనకు లోనికి వెళ్ళు అవకాశం ఉన్నది కదా, మరల ఈ గవాక్షము వెలుప నిలుచుండ ఎందుకు? మీ మస్తిష్కము మందలించినది. మీరేగా చెప్పారు ఆవిడ వీడియో కాల్లో మిస్ అమ్మతో మాట్లాడుతుందని. కదా మరచితిని. నీ హింసకు నా మస్తిష్కము మందగించినది. ఒసే బాగి, మీ ఆయన మూడు జరంతా మంచిగుంటే బాగుండే. ఓ ఆయన బానే ఉంటారులే, నువ్వు గమ్మునుండు. ఏమా కరుణ, ఎలా ఉన్నావు? మంచిగున్నా అంకుల్, మీరెట్లున్నారు? బాగానే ఉన్నానమ్మా. పాపం మిస్ అమ్మని కలవడానికి వచ్చినట్టుంది. అమ్మా కరుణ, నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. నాకు తెలుసు అంకుల్. ఆ? మిస్ అమ్మ వీడియో కాల్ ఉంది. హాయ్ మిస్ అమ్మా. హాయ్ మావయ్య. అమ్మా మిస్ అమ్మా, బాగున్నావమ్మా? బాగున్నాను మావయ్య. మావయ్యకి బాగున్నానని చెప్పు. బాగున్నా మామయ్య అని అంటుంది. గల హస్బెండ్ ని చూడనికి ముచ్చట పడుతుంది, జర హెల్ప్ చేయరా ప్లీజ్. అమ్మా కరుణ, అంకుల్ ఎట్లున్నారు అంకుల్? ఏముందిలేమ్మా, ఉన్నావంటే ఉన్నావు. ఏం లేదు అంకుల్, జర నో దోస్తుని కలిసి గింతసేపు మాట్లాడి పోదామని వచ్చినా. ఇంకెక్కడ మిస్ అమ్మమ్మా? అంకుల్ గంత బాధపడుతున్నారు, పక్కింటికి వెళ్ళిందా? పక్కింటికి కాదమ్మా, పుట్టింటికి వెళ్ళింది. ఓ పండగ కదా పోయి ఉంటది. పండగ కాదమ్మా, పర్మనెంట్ గా వెళ్ళిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.